వెల్కమ్ టు 1TV స్పెషల్ టాపిక్. ఈరోజు స్పెషల్ టాపిక్లో నేను ఈరోజు సోషల్ మీడియాలో చూసినటువంటి ఒక ఘటనకు సంబంధించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆ ఘటనలో ఏం జరిగిందంటే, ఒక ఏఎస్ఐ ఒక రైతుని మెడపట్టి గెంటుకుంటూ తీసుకెళ్ళడం అనేది ఒకటి జరిగింది. మొత్తంగా ఈ అంశం గురించి మాట్లాడే దానికంటే ముందు ఇంకొన్ని విషయాలు మాట్లాడదాం. ప్రతి చోట కూడా ఎక్కడ ఒక చోట ప్రభుత్వాలు ఏ ప్రభుత్వ సభలు నిర్వహించినా, సమావేశాలు నిర్వహించినా రైతులకు సంబంధించి కొన్ని స్టేట్మెంట్లు ఇస్తుంటారు. రైతులు దేశానికి పట్టుకొమ్మలు, రైతే ఈ భూమికి ఆధారం, ఇటువంటి వ్యాఖ్యానాలన్నీ చేస్తూ ఉంటారు. అంతవరకు బాగానే ఉంటుంది. రైతులకు సంబంధించి మా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది, అలాగే రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం, మొదలైన విషయాలన్నీ కూడా చాలా బాగా చెప్తూ ఉంటారు. కానీ వాస్తవానికి వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుంది, రైతులు గత కొన్నాళ్ళుగా రోడ్డెక్కి తమకు గిట్టుబాటు ధర కల్పించాలి, అకాల వర్షాల వల్ల మేము నష్టపోయాం, పంట రంగు మారింది కాబట్టి రైతులు మమ్మల్ని ఆదుకోవాలి అంటున్నారు. అనేక మంది భూభారతి సభలుకి అలాగే భూభారత్ ద్వారా తమ సమస్యలు విన్నవించుకోవడానికి కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. కానీ వీళ్ళందరి పట్ల అక్కడ ఉన్నటువంటి అధికారుల తీరు ఎలా ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ సభల్లో కానీ సమావేశాల్లో కానీ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ చెప్పుకుంటున్నటువంటి 100కి 100% రైతుకు ఆ గౌరవం దక్కట్లేదు, వాళ్ళ సమస్యలు తీరట్లేదు. వాళ్ళు ఇప్పటికీ కూడా చాలా భారంగా చాలా ప్రభుత్వ కార్యాలయాల్లోకి తమ పనులు తీరుతాయి, ఆ అధికారులు తమ సమస్యలు తీరుస్తారు, వెంటనే పరిష్కారం చూపిస్తారు అనేటటువంటి ఆశతో అయితే అక్కడికి వెళ్తున్నారు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తున్నారు. కానీ రైతుల్ని చాలా చిన్న చూపుగా చూస్తున్నారు అనేటటువంటిది మన సోషల్ మీడియా ద్వారా కావచ్చు, చాలామంది రైతులు కూడా చెప్తున్నారు. రైతులు గిట్టుబాటు ధర కావాలని రోడ్డు ఎక్కుతున్నారు. మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. అలాగే లగచర్లలో ధర్నా చేసినటువంటి రైతులకి ఏ విధంగా చేతులకి బేడీలు వేసి మరీ తీసుకెళ్ళినటువంటి సంఘటనలు కూడా చాలా చూసాం. కానీ ప్రభుత్వాలు చెప్పేది ఒకటే, రైతులకి గిట్టుబాటు ధర కల్పిస్తున్నామంటున్నారు. మరి గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులు రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి ఎందుకుంటుంది? రైతులకి వారి ఖాతాల్లో పంట సాయం వేస్తున్నాము, ఇటువంటివన్నీ వేస్తున్నారు. కానీ వాళ్ళని ఎలా చూస్తున్నారు? నాకు ఈ సమస్య అని మీ దగ్గరకు వచ్చినటువంటి రైతుని మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేటటువంటిది, ఇవన్నీ కూడా మాటల వరకే పరిమితం అవుతున్నాయి. అక్కడికి వాస్తవానికి వచ్చేసరికి కొన్ని చోట్ల ఇటువంటి సంఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి. రైతులు మాత్రం తమకు గిట్టుబాటు ధర కల్పించాలి, లేదా మా భూమి వివాదాలు పరిష్కరించండి, లేకపోతే ఇంకోటి భూభారతి అని చెప్పి కొన్ని తీసుకొని వచ్చారు, వాటి ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, రైతులకి మంచి మార్గాన్ని చూపిస్తామంటూ ఇటు తెలంగాణలో కూడా చెప్పారు. కానీ ఇప్పుడు అదే భూభారతిలో తన సమస్యను వెళ్ళబుచ్చుకోవడానికి వెళ్ళినటువంటి ఒక రైతు పట్ల ఒక ఏఎస్ఐ ప్రవర్తించినటువంటి తీరు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని కూడా కదిలించడం జరిగింది. సోషల్ మీడియానే కాదు, ఇది మొత్తంగా ఒక కలెక్టర్ దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ మనం ఆ ఏఎస్ఐ రైతు పట్ల చూపించినటువంటి చిన్న చూపుని ఇక్కడ ఒకటి ప్రశ్నించాల్సి వస్తుంది. ఇంకో రెండో కోణంలో అలాగే ఆ కలెక్టర్ దానిపై స్పందించిన తీరుని కూడా ప్రశంసించాల్సి వస్తుంది. కానీ ఏది ఏమైనా కానీ రైతు భూభారతికి వెళ్ళేటప్పుడు భూభారతికి వచ్చిన రైతుల పట్ల పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఏ విధంగా ప్రవర్తించాలి అనే విషయం పైన ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కూడా వాళ్ళకు మార్గదర్శకాలు అనేటివి జారీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అతను ఒక వృద్ధ రైతు అనమాట. వృద్ధ రైతు వెళ్ళి భూభారతిలో తమ సమస్య పరిష్కరించాలి అనేటటువంటి విషయాన్ని అయితే అక్కడ వెలగక్కడానికి వెళ్ళారు. ఇప్పుడు మనం కొన్నిట్లో చూస్తున్న అతనికి జరిగినటువంటి పరాభవం ఇది. అతనికి జరిగిందనే కాదు, ఒక రైతులందరికీ కూడా ఇది చాలా బాధను కలిగించేటటువంటి అంశం. ఒక హాస్పిటల్కి వెళ్తే ఒక డాక్టర్ని అమర్యాదగా మాట్లాడినా, దాడి చేసినా కానీ దానికో చట్టం ఉంది. దాంతోపాటు ఒక ప్రభుత్వ కార్యాలయాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించినా కానీ దానికో జీవో ఉంది. ఇది అరెస్టు చేస్తారని కానీ శిక్ష ఎలా ఉంటుందని. అలాగే ఒక బ్యాంకుకి వెళ్ళి బ్యాంక్ అధికారులతో కూడా ఎలా ప్రవర్తించాలో అనే దాన్ని బట్టి కూడా వాళ్ళకు ఒక జీవం ఉంది. కానీ రైతుకు మాత్రం ఎటువంటి జీవో లేదు. అది ఎక్కడైనా కానీ రైతు మీద ఏమన్నా కానీ, ఏం మాట్లాడినా, ఏం చేయి చేసుకున్నా కానీ అడిగే దిక్కు లేదు, అడిగే వాళ్ళు లేరు. భూమిని మాత్రమే నమ్ముకుంటాడు రైతు అనేటటువంటిది. కానీ చెప్పుకోలేడు అనేటటువంటి ఒక చిన్న చూప అనేది. కానీ అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ, ఈ ఘటనకి కారకుడైనటువంటి ఎస్ఐ ఇదంతా
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం యల్లాపూర్లో భూభారతి సదస్సులో జరిగింది. ఇది ఏఎస్ఐ రామచంద్ర అనేటటువంటి వ్యక్తి ఒక రైతు పట్ల ప్రవర్తించినటువంటి తీరునైతే ఎవ్వరు కూడా సమర్థించట్లేదు. అతను భూభారతిలో నా సమస్య తీర్చండి అని మాత్రమే అతను తన సమస్య చెప్పుకునేందుకు వెళ్ళాడు. వెళ్ళినటువంటి ఆ రైతు పట్ల, వృద్ధ రైతు పాపం చాలా ముసలతను అనమాట, అతని పట్ల ప్రవర్తించిన తీరే ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే ఇది అలా ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా ఉందన్నమాట. ఎక్కడ ఏం జరిగినా కానీ క్షణాల్లో కూడా అంతర్జాలంలో ప్రత్యక్షమైపోతుంది. దీన్ని కలెక్టర్ దాకా వెళ్ళింది. కలెక్టర్ అభిలాష్ దీనిపై స్పందించడం జరిగింది. ఆ విధంగా భూభారతికి వచ్చిన రైతు పట్ల ప్రవర్తించినటువంటి తీరు కరెక్ట్ కాదు అంటూ వెంటనే సంబంధిత శాఖకి సంబంధించి ఎస్పీ జానకి అతనికి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే వెంటనే ఆన్ ది స్పాట్లో ఆ ఏఎస్ఐని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సో ఏదేమైనా కానీ కలెక్టర్ అతనిపై తీసుకున్నటువంటి చర్యలు అయితే సమర్థనీయమే అంటూ సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కలెక్టర్, అలాగే ఎస్పీ కూడా వెంటనే చర్యలు తీసుకున్నారు. సో ఎక్కడైనా కానీ రైతే రాజు, అలాగే రైతే ఆధారం, రైతు లేనిదే మనక నోటికాడికి తిండి అందదు అనేటటువంటి నాయకులు కానీ అలాగే అధికారులు కానీ చెప్తూ ఉంటారు. కానీ ఏ రైతైనా కానీ తన పనిని మానుకొని వెళ్ళి ఊరికినే రాడనమాట ప్రభుత్వ కార్యాలయాలకి. ఏదో ఒక సమస్య ఉంటే తమ సమస్య తీర్చండి, మీరే మాకు దిక్కు అంటూ వస్తూ ఉంటారు. కానీ రైతుని మనం అభినందించకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని చిన్న చూపు చూడటం అనేది చాలా ఖండించదగ్గ విషయం. సో ఇది ఇవాళ మనం చెప్పాలనుకుంటున్నటువంటి విషయం. ఇది సోషల్ మీడియాలో ఈరోజు చాలా వైరల్గా మారినటువంటి విషయం. థ్యాంక్ యూ.